అమ్మాయి ఇవన్నీ ఎందుకే ఇప్పుడు ఈ దండాలిగినా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినాం మనం? బోనాలు చేస్తానమంటే వచ్చినాం కదా. అయితే ఈ రోజు మల్లన్న బోనాలు చేస్తాంది. అక్కడ బోనాలకి పువ్వులు పెడతారు. ఇవి ఇప్పుడు మనం గుచ్చేటికి ఈ పూల దండలు దర్వాజలకు. సరే సరే పోదురు కానీ ఫస్ట్ అయితే పువ్వులు అయినా నాది ఆకొద్దిగా సరిపోయింది కానీ పువ్వులు మీరే పోతారా? మేము మొత్తా కలిసిపోతాం. అరే అవి చెత్త చెత్త ఉన్నాయి రా, ఇవి దెంపకు. ఇవి పెట్టద్దు, ఇవి బాలేవు. కనిపిస్తలేవా కళ్ళు? మంచి మంచి దెంపు. ఇట్లా పచ్చ ఉన్నది దెంపు. వదిలే కూరగాయలు ఇట్లా అన్ని తీసుకొచ్చిరా? మరి తీసుకొస్తే అన్ని బయటికి తీస్తారా? కడిగి అది కట్ చేస్తే వంట స్టార్ట్ చేద్దాం. సజ్జ మీద పొయ్యి ఉన్నది, అది తీసుకొచ్చి కడిగి వంట స్టార్ట్ చేద్దాం. మరి దెబ్బ కానీ ఎంతసేపు పూలు కూర్చుడు కూడా ఇంతసేపా? ఎండ అవుతుంది, పోదాంపా. కూర్చొని అనగానే అయిపోతుందా? చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఒకరి చేస్తేనే అవుతుందా పని? ఇక్కడ చెట్టుకు ఇంత వేపాకు తీసుకురా పో. యాపాకు తెంపుకొచ్చుడు ఎంతసేపు అయితే జల్దినే తెస్తా కానీ జల్దినే కూర్చు. పువ్వులు అయితే అయితేనే కానీ నువ్వు జర జల్దీ తీసుకురా పో. తెత్త పోతాను. అయ్యంత పురుగు ఉన్నదేంటి? మంచిది లేదా? ఏ మీదికున్నది పెద్దగా ఉన్నది చెట్టు. మీదికుంటే ఎట్లున్నది? అది ఎట్లా పెడతారు దేవుని దగ్గర? మొత్తం లేకుండా మంచి దగ్గర అట్లాంటివి తీసుకొచ్చినావు. చెట్టు మొత్తం అట్లే ఉన్నది పురుగు పట్టి. చింటూ ఇక రారా ఒకసారి. ఇక రా ఒకసారి. ఇక రా. ఏందక్క పిలిచినావు? ఇంకా పోషమ్మ గుడి కాడికి పోయాక కొబ్బరికాయ కొట్టి కట్ట మీదకి పోయి డ్యామ్ లోకి నీళ్ళు వచ్చినా ఏమో చూసొద్దాం రా. సరే పోదాం, ఒక 5 నిమిషాలు. సరే ఉడికాడికినే పోదామా? పోయి ఒక కొబ్బరికాయ కొడదాం ఫస్ట్. మస్తు ఉండేనాడు కూడా. చిన్నప్పుడు మేము కూడా ఆడుకున్నాం అక్కడ. మేము కూడా ఆ స్కూల్కి పోయినప్పుడు అక్కడనే చెట్ల కింద కూర్చునేది, ఆడుకునేది. ఆ మర్రి చెట్లకు ఊడలు పట్టుకొని ఇట్లా ఊగే ఉయ్యాలలాగా. నువ్వు చదువుకున్నప్పటి నుంచి ఉన్నాయి చెట్లు? నేను చదువుకోక ముందు నుంచే ఉన్నాయి. ఇంత పెద్దగానే అవి. ఇప్పుడు పోయినాక చూదు పను ఇక పువ్వులు కూర్చుని అయిపోయినాయి. పోదాం మరి లేరు ఇక. అవన్నీ ఇక వచ్చినాక వంట స్టార్ట్ చేద్దాం. మరి తొందర పోయి మంచి ఆడుకోవాలి. దండలు ఇల్లే వన్ వచ్చినాక కట్టవైతే ఇక దర్వాజకు పరి. అది నాకు ఇంకా తీసాడు దూరమే. ఎందుకు తీస్తారు? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఈయన పోదాం. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తలేరా? లేదు. అన్నా గంట మీదకి ఎక్కొచ్చుగా. ఓకే థ్యాంక్ యూ. పోనీ చేపలు పడతారు. చేపలు దొరికినాయా? జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇటకేలకైతే గుడ్డి దగ్గర చేరుకున్నాం. ఇక్కడ చాలా లొకేషన్ మస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడికి రండి, చూపిస్తాం అక్కడ పైన. ఓకే ఇంత ఎక్స్పెక్ట్ అస్సలే లేదు సార్. మస్తు ఘోరంగా ఉందండి. అది లోపల మాట ఉంటాయా? లోపల ఏముంటాయి? ధర్మసార ఎక్కడ ఉంటుంది? ఓ అంత దూరం వెళ్ళాలా? ఓకే ఓకే సూపర్. వెళ్ళిపోతాయి నింపలే. ఇప్పుడే ఉన్నా వదిలిపెట్టారు. ఓకే అక్కడ ఇల్లు చూడదు. అక్కడ కెనాల్ నుంచి అటు అక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్ నుంచి మేము పోయినామని చెప్పలే అన్న. అది అదే రోడ్. మరి వచ్చి ఇల్లు ఎత్తుకపోయినా డైరెక్ట్ వచ్చిండు అన్నట్టు. రైట్ సైడ్ పడలే రోడ్, అదే పాత రోడ్. మధ్యలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళేటట్లు ఉంటుంది.
కింది పోతే నటకెళ్ళి పోవచ్చు. వాళ్ళను అవి వేసి కడితే కట్టేసి కొడతారు కానీ కట్టేసి కొడతాడు. అట్లా గానానికి పడితే ఏమన్నారు. ఆ గేట్ల పని ఇక్కడ నుండి అన్న ఏ చెప్పమని చెప్తాడు ఇక, ఎందుకంటే ఆ? దీనివల్ల మస్తు మందికి లాభంగా చేపలు పట్టడానికి కూరలు పడడానికి ఎవరు ఏది కొన్నారు? ఎవరు ఆహా. మస్తు అనిపిస్తుంది. అయితే భయం అవుతుంది తిని దిగుతుంటే. ఓ మా డాడీ అయితే ముందే పోతాను, నేను భయం లేకుండా బాబా లెక్క. మా అమ్మ భయపడుతుంది. మెల్లే కింద పడారు. ఇట్లా ఊహించినాక దేవుని తన పెడతారా మమ్మీ? ఇట్లా పసుపు పెట్టి అంటే అప్పుడు అలిన దండలు దీనికి వీటికేనా కట్టేది? వీటికే కట్టాలి. రెండు అన్నాలు ఉండదండి. ఒకటేమో బెల్లం అన్నము, ఒకటేమో పసుపు వేసి ఉంటారు. నైవేద్యం అంటే రెండు అన్నాలు పెట్టాలా? రెండు పెట్టాలి. అంటే మళ్ళీ దీని చాలుకుంటే దేవుని తన దేవుడికి పెట్టేది పెట్టి మనం తినాలి. బెల్లం ఎందుకు మరి? బెల్లం అన్నాక బెల్లం అది మిగిలిపోయింది మిగిలిపోతాడు. తినరా తర్వాత? కొబ్బరికాయ కొట్టరాదు. కొబ్బరికాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని కొడతారు. కొబ్బరికాయ కొడతారు సరే, కానీ కొన్ని పోయారమ్మ. మళ్ళీ దేవునికి కొన్ని కొయ్యాలి కదా, ఎందుకు? కొబ్బరికాయలతో చేస్తారు. దేవునికి కౌసు పట్టదా అమ్మ? మొత్తం కూరగాయల పోయినా దేవునికి కౌసు పెట్టారు బిడ్డ. మాటలు కూడా మాట్లాడొద్దు దేవుని దగ్గర. నేను తురుకలకు కౌసే పెట్టిండు కానీ ఆ దేవుడు తినడు. కొంచెం బెల్లం మిగిలిందిగా మీ తింటా. మిగిలింది ఎక్కడది? మిగిలలేదు ఇంకా. అది ఇంకా వేరే దేవునికి పెడుతుంది అమ్మమ్మ, చెప్తాను కదా. నైవేద్యం పెట్టేదాకా తినొద్దు ఏమిగా? ఏం తినొద్దు. దీపం పెట్టరా అమ్మ మీ దేవుని కాడ? పెట్టారు. తర్వాత కోణాలు గద్దె మీద ఎక్కించినాక దీపాలు పెడతారు. గద్దె మీకు ఎక్కించినట్టు ఇట్లా పైన పెడతారా? మీదికి పెట్టుడు కాదు, అక్కడ పట్నం లెక్క ముగ్గేసి పెడతారు. గొల్లలు వస్తారు, వాళ్ళు కథ చెప్తారు. అక్కడ పట్నం లెక్క వేసి అప్పుడు ఆడ పెట్టి దీపాలు పెడతారు. అంటే ఇప్పుడు వచ్చి కథ చెప్తారా మా ఇంటికాడ? చెప్తారు ఒక 5 నిమిషాలు. నాలుగు వీటి పైన కూరలు వంటలు అప్పుడు వండింది అమ్మ కూరతో కాకపోయినా అవి కూరగాయలు. గన్ని కూరగాయలు వేసి ఒక్కటి కూరలా అన్ని కలిపే వండుతారు ఈ దేవునికి. కూర సపరేట్ సపరేట్ ఉండదు. ఎందుకట్లా? ఎందుకో ఇక అట్లా ఇంతకు నుంచి అట్లనే వండుతారు. ఈ పెద్దోళ్ళది మనకు తెలియదు కానీ అట్లా పెట్టాను దేవునికి. దేవునికి కూరగాయల భోజనం వేరు 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 తినరా? వేరు వేరు పెట్టారు, అట్లనే వండుతారు. అంజాన కూడా దీపం కొట్టి మాది కదా.